అందరికి నమస్తే. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తుందేమో అనుకుంటున్నాం కదా. కాదు గవర్నమెంట్ ఒక డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి పోతుంది. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఏమైందో మీకు అందరికీ తెలుసు కదా. బాగా డ్యామేజ్ అయింది కాంగ్రెస్. ఎందుకంటే అనుకున్నన్ని సీట్లు రాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ 2 సంవత్సరాలు కూడా గవర్నమెంట్ కాలేదు కాబట్టి కనీసం 80-90% సర్పంచ్ సీట్లు మొత్తం కాంగ్రెస్కు రావాలి. అది ఒక సిస్టమ్ న్యాచురల్గా రావాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఓటేసే వాళ్ళంతా ఆలోచించి చేస్తారు అనుకునేది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనేది కాంగ్రెస్కు అర్థమైపోయింది. ఇప్పుడు పార్టీ గుర్తులేని జనరల్ ఎలక్షనే సర్పంచ్ ఎలక్షనే ఇంత తీవ్రంగా ఉంది. ఇప్పుడు పార్టీ గుర్తు మీద జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే ఇంతకన్నా దారుణమైన రిజల్ట్స్ వస్తాయి. జెడ్పీ చైర్మన్స్ మొత్తం పోతాయి, సగం పోతాయి. కాబట్టి ఇది ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టకూడదు. మరి ఏం చేయాలి అంటే వీళ్ళు టౌన్లకు పోవాలనుకుంటున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో సిటీ కాబట్టి ఈజీగా మేనేజ్ చేయగలిగినారు. వాళ్ళు పైసలు ఇచ్చో చీరలు పంచో ఏదో ఒకటి మేనేజ్ చేయగలిగిన, దొంగ ఓట్లో ఏదో ఒకటి మేనేజ్ చేయగలిగారు. సేమ్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ పెడితే మున్సిపల్ ఎలక్షన్స్లో అయితే టౌన్లు ఉంటాయి కాబట్టి ఆ టౌన్లను ఈజీగా మేనేజ్ చేయొచ్చు. పల్లెటూరులో అయితే రిజల్ట్ దారుణంగా వస్తుంది. టౌన్లోకి పోతే కొద్దిగా ఈజీగా ఉంటుంది. అప్పుడు మనం ఎక్కువ మున్సిపాలిటీస్ కొట్టే అవకాశం ఉంటుంది అనేది ప్రస్తుతం గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆలోచన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్తాను నేను మీకు. ఈ వీడియో షేర్ కూడా చేయండి. నిజంగానే పల్లెటూరులో అట్లా ఉంది, టౌన్లలో వచ్చే మున్సిపల్ ఎలక్షన్ డిఫరెంట్గా ఉంటుందా అనేది డిస్కస్ చేద్దాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న సబ్స్క్రైబర్ ఇట్లా ఒత్తేస్తే ఒక్కసారి సబ్స్క్రైబ్ అవుతుంది. ఆ ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే మీరు అందరం కలిసి ఈ రిపోర్ట్ కొట్టే వాళ్ళకందరికీ ఒక 100 మంది రిపోర్ట్ చేసే కౌంటర్కి మనం ఎన్కౌంటర్ చేసి పడేయచ్చు. ఇంకా కొన్ని గ్రేటర్ హైదరాబాద్ అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల కొన్ని మున్సిపాలిటీని తీసుకొచ్చి మున్సిపాలిటీల కార్పొరేషన్ల అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ జిహెచ్ఎంసీల దాదాపు ఒక 7 మున్సిపల్ కార్పొరేషన్స్ జిహెచ్ఎంసీలు విలీనమైనాయి. 14 మున్సిపల్ కార్పొరేషన్స్ మిగిలినాయి. అన్నీ ఆల్మోస్ట్ టర్మ్ అయిపోయింది. స్పెషల్ ఆఫీసర్స్ పాలన నడుస్తుంది. మొత్తం ఇంకా 112 మున్సిపాలిటీస్ మిగిలినాయి. మొత్తం కలిస్తే 126 అర్బన్ లోకల్ బాడీస్కు ఎలక్షన్ జరగాల్సింది. ఆల్మోస్ట్ దీనిలో 1-2 తప్ప మిగతా మొత్తం ఎలక్షన్ జరగాలి. యాక్చువల్గా ఇది జనవరి 2025 జనవరి పదవి అయిపోయింది జనవరిలోనే. ఇప్పుడు వీటన్నిటికీ ఎలక్షన్ పెట్టబోతుంది గవర్నమెంట్. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టకూడదని డిసైడ్ అయినారు వాళ్ళు. ఇప్పుడు పెట్టారు వాళ్ళు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ బాగా డ్యామేజ్ అయింది కాంగ్రెస్. సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత ఎంబడే ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే అదే ఓటర్లు ఇప్పుడు సర్పంచ్కి ఎవరైతే ఓటర్లు ఓట్లు వేసినారో మళ్ళీ వాళ్ళే ఓట్లు వేయాలి ఎంపీటీసీకి జెడ్పీటీసీకి. కాబట్టి ఇప్పుడు కనుక పెడితే పార్టీ గుర్తుల మీద జరుగుతాయి ఎలక్షన్స్. చాలా తీవ్రంగా ఉంటుంది రిజల్ట్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది ఆల్రెడీ. ఇంటెలిజెన్స్లో కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్సే ఇంత తీవ్రంగా ఉంది కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడితే ఎట్లుంటుందంటే సగానికి సగం జెడ్పీ చైర్మన్ ఎగిరిపోతాయి. అదే కనుక జరిగితే చాలామంది ఎమ్మెల్యేలు తిరగబడతారు. గవర్నమెంట్ ఉనికి చాలా కష్టమవుతుంది. గవర్నమెంటే ఉండదో అన్నంత పరిస్థితులు క్రియేట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టొద్దు. ఇప్పుడు జస్ట్ మున్సిపల్ ఎలక్షన్ పెట్టాలి. మున్సిపల్ ఎలక్షన్ పెడితే ఏమవుతుంది దానివల్ల అంటే మొత్తం టౌన్లలో ఇంత వన్ సైడ్ ఎలక్షన్ అంటే కాంగ్రెస్ మీద ఇంత అసంతృప్తి ఉన్నా కూడా మున్సిపాలిటీస్లో అంత చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకా 3 years గవర్నమెంట్ ఉంటుంది అన్న ఆలోచనతో కొంచెం కాంగ్రెస్కు ఓటేసే అవకాశం ఉంటుంది. పల్లెటూరులోనేమో తీవ్రమైన అసంతృప్తి. ఎందుకు అసంతృప్తి ఉంది అనేది మనకు చాలాసార్లు అర్థమైంది కదా. రైతు బంధు లేకపోవడం, రైతు భరోసా లేకపోవడం, లేకపోతే వీళ్ళు సరిగ్గా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకపోవడం, రేషన్ కార్డులు అంతంతనే ఇవ్వడం, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద జనం తీవ్రమైన అసంతృప్తితో ఉండడం, కనీసం గ్రామాలలో రోడ్లు కూడా ఈ ప్రభుత్వం వేయలేని సిచ్యువేషన్. టౌన్లో కూడా ఏమీ లేదు. టౌన్లలో కూడా ఈ మున్సిపాలిటీస్లో కూడా ఏమీ లేదు. అక్కడ కూడా రోడ్లు అట్లే ఉన్నాయి, మోరీలు అట్లే ఉన్నాయి, మొత్తం అట్లే ఉన్నాయి. అసలు అభివృద్ధి అనే ఎజెండా మీద పోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు అసలు ఇన్ని సర్పంచ్ ఎలక్షన్స్ కూడా సర్పంచ్ సీట్లు కూడా రాకూడదు. రేపు మున్సిపాలిటీస్లో పెట్టాలనుకుంటున్నారు. త్వరలో మున్సిపాలిటీసే నెక్స్ట్. నేను ఒక కాంగ్రెస్ సీనియర్ లీడర్తో మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేస్తున్నా. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కన్ఫర్మేషన్కి వచ్చినట్టుగానే మనం క్లారిటీగా చెప్పొచ్చు. మనం ఈ విషయాల్లో చాలాసార్లు కాంగ్రెస్లతో మాట్లాడి వీడియోలు చేస్తున్నాం. అంతకుముందు కూడా మనం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది అన్నప్పుడు కూడా లేదు వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్ ముందు పెడతారని చెప్పినాం. సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు దసరా పండుగ అప్పుడు పెడతారంటే లేదు వీళ్ళు ఈ దసరాకు కావి ఎలక్షను కావాలంటే ఇంకా కొద్దిగా పోస్ట్పోన్ చేస్తారు. ఈ బీసీ రిజర్వేషన్ గురించి క్లారిటీ లేదు, ఇది కాదు కాబట్టి వీళ్ళు పెట్టరు, ఇదంతా డ్రామా అని కూడా చెప్పినాం. ఎందుకు చెప్పినామంటే కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ అది. సీనియర్ లీడర్తో మాట్లాడితే వాళ్ళు చెప్తారు వాళ్ళ మీటింగ్స్లో ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడి చేసిన వీడియో ఇది. కాబట్టి మున్సిపల్
ఎలక్షన్సే ముందు జరుగుతాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టకూడదని వాళ్ళు మాట్లాడుకున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఈ విలీనమైన వదిలేస్తారు. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇప్పట్లో జరగవు. ఈ విలీనాలు జిహెచ్ఎంసీలు ఇవన్నీ కలిపి ఒక పెద్ద జిహెచ్ఎంసీ ఏర్పాటు చేయడము ఇదంతా జరిగే వరకు ఒక 6 నెలలు పడుతుంది ప్రాసెస్. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఆగస్టు తర్వాత ఎప్పుడో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతుంది. ఈ జిహెచ్ఎంసీ వదిలేసి మిగతా బయట ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ మొత్తం 126 ఉంటాయి. అక్కడ మాత్రమే ఎలక్షన్ పెట్టాలని వీళ్ళు అనుకుంటున్నారు. గ్రామాలలో ఉన్న కోపం పట్టణాల్లో ఉందా లేదా అంటే పట్టణాల్లో కూడా చాలా తీవ్రమైన కోపంతోనే ఉన్నారు. ఇంకా చదువుకున్న వాళ్ళకే బాగా అర్థమైంది ఈ గవర్నమెంటు ఎట్లా పనిచేస్తుంది, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏంది, వీళ్ళ స్కీమ్స్ ఏంది, వీళ్ళ పరిపాలన చాతుర్యం ఏంది, రేవంత్ రెడ్డి స్టెమినా ఏంది, ఈ రేవంత్ రెడ్డి మాటలు ఏంది, ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళకే ఎక్కువ అర్థమవుతుంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకన్నా. పల్లెటూరులో ఉన్న వాళ్ళేమో స్కీమ్స్ ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం వేస్ట్, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అనే ఎజెండాతోనే ఓట్లు వేసింది సర్పంచ్కి. కాబట్టి వాళ్ళకు 60% ఓట్లు కూడా దాటలేదు. నిజానికి 80-90% రావాలి వాళ్ళకు, ఎందుకంటే 2 సంవత్సరాలు గవర్నమెంట్ అయ్యింది. కాబట్టి మనం అంతకుముందు గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్లో ఏం జరిగిందో మనకు తెలుసు కదా. మనం 2019 5 సంవత్సరాల తర్వాత జరిగిన ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్కు ఇంత తీవ్రమైన రిజల్ట్ రాలేదు. వాళ్ళకు అప్పుడు కూడా 85-90%, 95%. జెడ్పీ చైర్మన్ మొత్తం వాళ్ళవే కదా, ఒక జెడ్పీ చైర్మన్ కూడా ఎవరికి రాలేదు, మొత్తం బీఆర్ఎస్కి వచ్చేసినాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్ జరిగితే జెడ్పీ చైర్మన్లు సగానికి సగం దొబ్బుతాయి, కాంగ్రెస్కు రావు. కాబట్టి ఆ ఎలక్షన్స్ టచ్ చేయొద్దు. జస్ట్ మనం టౌన్లోకి పోవాలి, టౌన్లో ఎలక్షన్స్ చూస్తే డిఫరెంట్ ఉంటుంది అనేది గవర్నమెంట్ ఆలోచన. అది ఇంకా సర్వే కాలేదు, ఇంటెలిజెన్స్ సర్వే అది కూడా జరుగుతుంది. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్వే రిపోర్ట్ మాత్రం వచ్చింది, అది మాత్రం చాలా దారుణంగా ఉంది. కాబట్టి నెక్స్ట్ మున్సిపాలిటీస్ పోవాలి. మున్సిపాలిటీస్ పోతే ఈ బెదిరింపులు అవి ఇవి కాకపోయినా కనీసం జనాలకు కొంచెం అర్థమైతే చెప్పొచ్చు, గవర్నమెంట్ మాదే ఉంటుంది కాబట్టి మీరు ఓటేయండి అని అడిగే అవకాశం దొరుకుతుంది. ప్లస్ ప్రభుత్వ పథకాల మీద డిపెండ్ అయిన వాళ్ళు పట్టణాల్లో చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ పల్లెటూరులలో ఉన్నట్టుగా 80-90% స్కీమ్ల మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉండరు. ఒక 50% పట్టణాల్లో ఈ స్కీమ్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది ఈజీ మేనేజబుల్ ఎలక్షన్ అనుకుంటున్నారు. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ ఎట్లా మేనేజ్ చేసినారో కొన్ని మున్సిపాలిటీస్ అట్లే కూడా మున్సిపల్ కార్పొరేషన్స్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషను లేకపోతే కొన్ని మహబూబ్నగర్ లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ఈజీగా మనం డీల్ చేయొచ్చు. కొంచెం అటు ఇటు ఓట్లను కూడా తిప్పొచ్చు. కొద్దిగా ఈ పల్లెటూరులో ఉండే కాంగ్రెస్ క్యాడర్ ఓట్లు కూడా ఇక్కడ డంపు చేయొచ్చు, సేమ్ జూబ్లీస్లో చేసినట్టుగానే డంపు చేసి మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్లో కొద్దిగా మెజార్టీ సీట్లు సాధించినాం అనుకో, నెక్స్ట్ మళ్ళీ అప్పుడు సిచ్యువేషన్ బాగా ఉంటే నిజంగానే అనుకున్నట్టు రిజల్ట్ వస్తే అప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పోతే అప్పుడు కొద్దిగా టౌన్లలో మున్సిపాలిటీస్ గెలిచింది అన్న గాలితోన అక్కడ కూడా ఓట్లు పడే అవకాశం ఉంటుంది అనేది వీళ్ళ ఆలోచన. కానీ అట్లా ఉంటుందా ఉండదా ఏందనేది మనం ఇప్పుడేం చెప్పడానికి అవకాశం లేదు. అంత ఈజీగా తెలంగాణలో జనాలు అంత ఈజీగా ఆడేనో జూబ్లీల్సే వేసారు కాబట్టి మేము కూడా కాంగ్రెస్కే వేస్తామని చెప్పి అంత ధోరణి అయితే కాంగ్రెస్లో ఉండదు. మనం చాలా ఎలక్షన్స్ చూసినాం కదా, కేసీఆర్ గవర్నమెంట్లో కూడా చాలా ఎలక్షన్స్ చూసినాం. ఇవాళ జరిగిన ఎలక్షన్స్లో కేసీఆర్ గవర్నమెంట్కి వేస్తే రేపు జరిగిన ఎలక్షన్స్లో కేసీఆర్ గవర్నమెంట్ అభ్యర్థులు ఓడిపోయారు అప్పట్లో. కాబట్టి ఇప్పుడు కూడా ఆ జూబ్లీస్ అంటే తొండో మొండో వేసి గెలవగలిగినారు. కానీ మున్సిపాలిటీస్లో కూడా అదే తొండో మొండో చేయగలము. పల్లెటూరులో ఉన్న ఓట్లు కాంగ్రెస్ కార్యకర్తల ఓట్లన్నీ తీసుకొచ్చి మున్సిపాలిటీస్లో ఏదో ఇంటి మీద ఒక 10 ఓట్లు పెట్టి డంప్ చేస్తామనేది అయితే అంత ఈజీగా అవకాశం లేదు. అందుకే వీళ్ళు ఆ ఊరు ఓట్లు వదిలేసి టౌన్ ఓట్ల మీద డిపెండ్ కావాలి. టౌన్ ఓట్లు అయితే కొద్దిగా డిఫరెంట్గా ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది అనేది కొంచెం వీళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందా ఉండదా తెలియదు. కానీ వీళ్ళ ఆలోచన మాత్రం ఇదే. రేపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వీళ్ళది కూడా వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆలోచన ఎట్లుంటుందో తెలియదు. మళ్ళీ అసలు అక్కడ కూడా చాలా డ్యామేజ్గా వచ్చింది అనుకో, అసలు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా పెట్టకుండా కొద్దిగా పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్న దూరం కూడా ఉండొచ్చు ఈ గవర్నమెంట్కి. కానీ జూబ్లీహిల్స్లో గెలవంగానే చూసినరా మొత్తం ఇక తెలంగాణ మొత్తం మాకే ఉంది, ఇక ఎవరు మాకే ఓటేస్తారు అందరూ, అసలు మా స్కీమ్స్ గురించి ఎవరు మాట్లాడరు, మా పరిపాలన గురించి ఎవరు మాట్లాడరు అనే ఉద్దేశంతోనే వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టినారు. చూస్తేనేమో జనాలు జూబ్లీహిల్స్ గురించి ఎక్కడ పట్టించుకోలే. వాళ్ళు వన్ సైడ్ వాళ్ళ ఆలోచన ఏందో వాళ్ళ ఓట్లు ఏందో అట్లే నడిచింది. కాబట్టి రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా వీళ్ళకి పడతాయి అని చెప్పడానికి గ్యారంటీ ఏం లేదు. కాకపోతే వీళ్ళ నమ్మకం అంతా కూడా ప్రభుత్వం ఫెయిల్యూర్స్ పెద్దగా ఎఫెక్ట్ ఉండవు అనేది. కానీ చదువుకున్న వాళ్ళు ఇంకా బాగా ఆలోచించే అవకాశాలు కూడా ఎక్కువనే ఉన్నాయి. చదువుకున్న వాళ్ళ ఆలోచనలు సర్వేలో కూడా దొరకదు. సర్వేలో చెప్పిన చాలాసార్లు అదే జరుగుతుంటుంది కదా. కాబట్టి అంత ఈజీగా ఉండదు. బట్ వీళ్ళు మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టడానికి భయపడుతున్నారు గవర్నమెంట్. కాబట్టి ఆ ఎలక్షన్స్కి ఇప్పుడు పోవద్దు, మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టుకోవాలి. ఆ మున్సిపల్స్ తర్వాత అప్పుడు ఆలోచన చేద్దాం, అప్పటి వరకు చూద్దామనే ఆలోచన అయితే గవర్నమెంట్లో కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.